2024 సంవత్సరం జనవరి నెల పూర్తి అయ్యేలోపు ధనస్సు రాశి వారి జీవితంలో ఊహించని పరిణామాలు. ఈ వీడియోని మీరు అస్సలు మిస్ కావద్దండి. ధనస్సు రాశి వారి జీవితంలో ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనస్సు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి వారికి సమయంలో శ్రమ పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కీలక వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని కీలకమైన పనులను కూడా పూర్తి చేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివ స్తోత్రం పఠిస్తే మంచిది. గొప్ప శుభకాలం నడుస్తోంది. ప్రారంభించిన పనులలో విజయావకాశాలు అధికమవుతాయి. కృషి ఫలిస్తుంది. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని కూడా కలిగిస్తాయండి. వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ధనధాన్యాది లాభాలు కూడా కలుగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. నూతన వస్తువులను కొంటారు. చక్కటి ఆలోచన విధానంతో మంచి ఫలితాన్ని కూడా సాధిస్తారు. శత్రువులపైన నైతిక విజయాన్ని సాధిస్తారు. ఒక వార్త మీకు మనోబలాన్ని కూడా పెంచనుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తర శతనామావళి చదవడం వలన మంచి ప్రయోజనాలు కూడా మీరు పొందుతారండి. ధనుసు రాశి వారికి జనవరి నెల 2024లో జ్యోతిష శాస్త్రంలో ముఖ్యమైన నెలగా ఉంటుంది. జనవరి 7వ తేదీన బుధుడు 12వ ఇల్లు అయినటువంటి వృశ్చిక రాశి నుండి సొంత రాశి అయిన ధనస్సు 1వ ఇల్లుకు మారనున్నాడు. ఇది స్వీయ అభివృద్ధికి మరియు సంభాషణలపైన దృష్టిని కూడా పెట్టవచ్చు. కొత్త అంతర్దృష్టులు లేదా ఆలోచనలను తేవచ్చు. ఈ రాశి వారికి జనవరి 15న సూర్యుడు 1వ ఇల్లు అయిన ధనుసు రాశి నుండి 2వ ఇల్లు అయిన మకర రాశిలోకి మారుతాడు. ఇది ఆర్థిక విషయాలు మరియు వ్యక్తిగత వనరులపైన దృష్టిని పెట్టవచ్చు. జనవరి 18న శుక్రుడు 12వ ఇల్లు అయిన వృశ్చిక నుండి 1వ ఇల్లు అయిన ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. రాశి వ్యక్తిగత ఆకర్షణను మెరుగుపరుచుకోవచ్చు. సొంత రూపం మరియు ఆకృతిపైన సామరస్య పునర్వైపును తీసుకురావచ్చు. ధనస్సు రాశి 1వ ఇల్లు మీద కుజుడు ఈ నెల అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తూ వ్యక్తిగత ప్రయత్నాలకు ఉత్తేజం తీసుకురావచ్చు. కానీ తొందరపాటుకు హెచ్చరిక కూడా ఉంటుంది. నెమ్మదిగా కదిలే గ్రహాలు వారి స్థానాల్లో ఉంటాయి. గురువు మేషరాశిలో 5వ ఇల్లును, రాహు మీనరాశిలో 4వ ఇల్లును, కేతువు కన్యారాశిలో 10వ ఇల్లును మరియు శని కుంభరాశిలో 3వ ఇల్లును ప్రభావితం చేస్తూ ఉంటారు. ఈ మాసం మీకు మంచి జరగబోతుంది. ప్రథమార్థంలో ఆవేశం కూడా లేదా కోపం కూడా, గత కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిజాయితీతో మిమ్మల్ని రక్షిస్తుంది. ద్వితీయార్థంలో మీరు చేపట్టే పనులలో విజయాన్ని సాధించేందుకు ఈ నెల సహకరిస్తుంది. ఈ నెల కుటుంబపరంగా ప్రథమార్థంలో సామాన్యంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో మంచి సమయం లభిస్తుంది. ప్రథమార్థంలో ఖర్చులు మరియు మార్పుల కారణంగా వ్యాపారం సామాన్యంగా సాగుతుంది. ద్వితీయార్థంలో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మరియు ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ మాసం వ్యాపార విస్తరణ పెట్టుబడులకు మంచిది కాదు. ఈ నెలలో విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. అయితే సమయంలో మీరు మీ దూకుడు స్వభావం మరియు వేగవంతమైన చర్యలను తగ్గించాల్సి ఉంటుంది. ఈ రకమైన దూకుడు స్వభావం కారణంగా మీ పరీక్షలలో కొన్ని సమస్యలకు దారితీయవచ్చు. పరీక్షలు రాసేటప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది. చూశారు కదండి, ధను రాశి వారికి 2024 జనవరి నెల ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా తెలుసుకున్నారు కదా.
ఇక ధనుస్సు రాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారి మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు ఎందరికో ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అందరికీ మంచి చేస్తారు. దాదాపు వీరు అందరికీ కూడా మంచి అవుతారు. తమ సొంత వారికి మాత్రం మంచి అవకాశం ఉండదు కనుక వారికి మంచి కాలేరు. వారసుడిని వీరు అనుకునే విధముగా తీర్చిదిద్దడంలో విఫలమవుతారు. కుజ, రవి, రాహు, గురు దశలు యోగిస్తాయి. శుక్రదశ కాలంలో జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది. ధనుస్సు రాశి మూల నక్షత్రంలో జన్మించిన వారు స్థిర చిత్తం కలిగిన వారు అని చెప్పవచ్చు. వీరిలో గర్వం, డాంబికం కూడా చాలా అధికంగా ఉంటాయి. మూల నక్షత్రానికి అధిపతి కేతువు మరియు ఈ కేతువుకి అధిష్టాన దైవం గణపతి. అందుకారణంగా మూల నక్షత్రం వారు గణపతిని ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ధనుసు రాశి మూల నక్షత్ర జాతకులు ఖర్చు అధికంగా చేయ మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు వీరు దురలవాట్లకు దూరంగా ఉంటారు. ధనుసు రాశి వారికి ప్రాపంచిక జ్ఞానం కూడా అధికంగా ఉంటుంది. భార్యతో సంసార జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. ఆరోగ్యం గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరం. రవిచంద్ర కుజు దశలు బాగా యోగిస్తాయి. ధనుస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు పూర్వాషాఢ నక్షత్రము శుక్రగ్రహ నక్షత్రము అని చెప్పవచ్చు. ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా మాట్లాడుతూ ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. ఎక్కువగా ఇతరులకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. జీవితంలో మొదటి భాగం కుటుంబం కోసం వెచ్చిస్తారు. వీరికి స్నేహితులు తరచుగా మారిపోతూ ఉంటారు. ధనుసు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి వివాహము ఆలస్యంగా జరిగే అవకాశం ఉండవచ్చు. ఏదైనా ప్రత్యేక పరిస్థితిలో జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఏది ఏమైనాను సరే వివాహ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. భార్య యొక్క ప్రేమ, అనురాగాలను వీరు పొందుతారు. వీరు స్వల్పమైన గర్వాన్ని కలిగి ఉంటారు. ధనుస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూలమైనటువంటి భార్య ప్రాప్తిస్తుంది. ఈ నక్షత్రం వారికి నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి. జీవితాన్ని అనేక కోణాల్లో చూసి అనుభవం గడిస్తారు. స్నేహితుల సహాయ సహకారాలతో మంచి స్థానానికి చేరుకుంటారు. మొత్తం మీద ధనుస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు మంచి తెలివితేటలు కలవారు అని చెప్పవచ్చు. ఈ రాశి ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారి పరిస్థితిని చూస్తే ఈ నక్షత్రము రవిగ్రహ నక్షత్రము. వీరు అందరికీ కూడా ఇష్టలుగా ఉంటారు. అనగా ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఎవరైనా సరే ఇష్టపడతారు. అంతేకాదు వీళ్ళతో స్నేహం చేస్తారు. వీరు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. వీరికి ఎక్కువగా స్నేహితులు ఉంటారు. మంచి పని చేయాలనే ఆలోచన కూడా వీళ్ళలో అధికంగా ఉంటుంది. ధనుసు రాశి ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వారు ప్రజ్ఞావంతులు, శాంత స్వభావం కలవారుగాను ధనవంతులుగాను ఉంటారు. వీరి జీవితం సాధారణ జీవితంతో మొదలయ్యి ఆ తర్వాత క్రమంగా మంచి స్థితికి చేరుకుంటారు. ఒకసారి విపరీతంగాను మరొకసారి నెమ్మదిగాను వీరు మాట్లాడుతూ ఉంటారు. మొత్తం మీద మితభాషి అని చెప్పవచ్చు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి భక్తి అధికంగా ఉంటుంది. దేవుడి పట్ల అచంచల విశ్వాసం ఉంటుంది. స్నేహితులు ఆపదలో ఉన్నారు అంటే ఆదుకునే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ధనుస్సు రాశికి చెందిన వారు చామన్చాయిగా ఉంటారు. ప్రతి ఒక్కరూ వీరంటే ఇష్టపడతారు. రంగుకు తగ్గట్టుగానే వారి స్వభావం కూడా బాగుంటుంది. ఈ రాశి వారు అందరినీ కూడా కలుపుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి కావడం వలన ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. మొదటి నుండి కూడా ముందస్తు ప్రణాళికలు వేసుకుని వీరు రంగంలోకి దిగుతారు. చూశారు కదండి, ధనుస్సు రాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.